హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మే 3 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తమిళ్ అండ్ మలయాళం నుంచి మంచి మంచి మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక 3 మూవీస్ రికమెండ్ అయితే చేస్తాను. ఆ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 1 చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు 2. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 2, అక్షయ్ కుమార్ గారు నటించిన OMG 2 మూవీ. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం 18+ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం ఫ్యామిలీతో చూడడం చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి, కానీ ప్రతి ఒక్కరు చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి మెసేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. నంబర్ 3, హాలీవుడ్ మూవీ అయిన ది బీ కీపర్. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్, అడ్వెంచర్ అండ్ డ్రామా. యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఫైట్ సీన్ ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఫ్రెండ్స్ ఈ 3 మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1, మలయాళం మూవీ అయిన మంజుమేల్ బాయ్స్. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 23 అయితే థియేటర్లో 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే మే 3 డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీ మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 2, హిందీ వెబ్ సిరీస్ అయిన ది బ్రోకన్ సీజన్ 2 వెబ్ సిరీస్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా జీ5లో మే 3 స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. క్రైమ్ స్టోరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 3, హాలీవుడ్ మూవీ అయిన ది ఎక్స్ వైఫ్. ఎస్, ఇది మాత్రం ఇప్పటిదైతే కాదు, 2022 అక్టోబర్ 12 అయితే హాలీవుడ్లో రిలీజ్ అయ్యి మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే మే 3 అయితే వ్రోట్ ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా అయితే ఉంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ వ్రోట్ ఓటీటీ అనేది మన తెలుగు వాళ్ళు అంతగా యూజ్ చేయకపోవచ్చు, కానీ ఈ సినిమా మాత్రం ఫ్రీ వెబ్సైట్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మే 3 అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 4, మలయాళం మూవీ అయిన ప్రణయ విలాసం. ఎస్, ఈ మూవీ అయితే ఫిబ్రవరి 23, 2024లో మలయాళం లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో మే 2 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు కూడా ఒకటి. నంబర్ 5, తమిళ్ మూవీ అయిన అసుర గురు. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2022 అక్టోబర్ 15 అయితే తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో మే 3 స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అయితే రాబోతూ ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మాత్రం కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్రీగా ఉంటే మాత్రం మే 3 ఆహా ఓటీటీలో చూసేయచ్చు ఈ మూవీ. నంబర్ 6, హిందీ మూవీ అయిన సైతాన్. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్. ఈ సినిమాలో చాలామంది మెయిన్ క్యారెక్టర్లు అయితే నటించారు. ఇటు చూసుకుంటే మాధవన్ గారు అండ్ అజయ్ దేవన్ గారు అయితే మెయిన్ క్యారెక్టర్లు అయితే నటించారు. ఈ మూవీ మార్చ్ 8, 2024లో థియేటర్ రిలీజ్ అయ్యి మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో మే 3 స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. హిందీ మూవీస్ ఇష్టపడేవారు అండ్ హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ సైతాన్ మూవీ మీరైతే మే 3 నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. నంబర్ 7, తెలుగు మూవీ అయిన సిద్ధార్థ్ రాయ్. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 23, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే మే 3 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నాకు తెలిసి ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే మే 3 అయితే చూసేయచ్చు ఈ సిద్ధార్థ్ రాయ్ మూవీ. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.